ఈ రోజు మనము వీరభద్రస్వామి దేవాలయం లేపాక్షికి వచ్చాము. ఇది ఎక్కడుందంటే భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి వద్ద ఈ ఆలయం అయితే ఉంది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారు. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన విశ్వకర్మ బ్రాహ్మణుల అద్భుతమైన కళా చాతుర్యానికి ఒక గొప్ప ఉదాహరణగా ఈ ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఈ ఆలయం అద్భుతమైన మండపాలతో అలాగే శిల్పకళా వైశిష్ట్యంతో అలరాడుతుంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుంచి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్రస్వామి. ఈ దేవాలయంలో ఫ్రెస్కో చిత్రాలతో కాంతివంతమైన రంగుల అలంకరణలతో కూడుకునున్న రాముడు, కృష్ణుడు వంటి పురాణ గాథలకు సంబంధించిన చిత్రపటాలు కూడా ఉన్నాయి. అచట పెద్ద నంది విగ్రహం కూడా దేవాలయానికి సుమారు ఒక 200 మీటర్ల దూరంలో ఏకరాతిపై చెక్కబడి ఉంది. ఈ విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాల్లో ఒకటిగా అలరారుతుంది. ఈ ఊరు శ్రీకృష్ణదేవరాయల కాలంలో మిక్కిల ప్రశస్తి గన్నది. విరూపణ నాయక, వీరన్న నాయకులు అనే 2 గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగా ఈ ఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతాన్ని ఏలారనమాట. అంటే లేపాక్షిని ఏలారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట ఉంది. దాని పేరు కూర్మశైలి. పాప నాశేశ్వరుడు అనే శివుడు ప్రతిష్ఠితుడై ఉన్నాడనమాట. ఈ శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. మొదట ఇది గర్భగుడిగా మాత్రమే ఉండేది. ఋషులు అరణ్యముల్లో తపస్సుకై వచ్చి ప్రశాంతంగా దేవుణ్ణి కొలిచేవారు. దండకారణ్యంను తాపసోత్తమ శరణ్యమని శ్రీకృష్ణదేవరాయల కాలం ముందు వాడైన పోతనామాచ్యుడు తన రచనలో వర్ణించాడు. उस तरफ से नहीं लाया, आधा से लाया है, इधर से बना दिया वीडियो। इधर तो रुक जा। ऐसे कीजिए, अगर वीडियो बना ना ऐसे कीजिए, रुकिए, ऐसे कीजिए और ऐसे लीजिए, जैसे कि देखिएगा उस तरफ से वीडियो कीजिए, लगेगा कि हाँ लेकिन इस तरफ ऊपर ही जाएगा, उस तरफ नहीं जा रहा है। హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గణేష్ తెలుగు ట్రావెలర్. ఈరోజు మనము లేపాక్షి టెంపుల్కి వచ్చాము. లేపాక్షి దేవాలయానికి వచ్చాము సందర్శించడానికి. నేను ఇప్పుడు లేపాక్షి టెంపుల్లోనే ఉన్నానన్నమాట. అయితే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇక్కడ పురాణాలు, ఇది త్రేతాయుగం నాటి దేవస్థానం అనమాట. ఆ రోజుల్లో ఏంటంటే అసలు యాక్చువల్గా మన సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించుకొని వెళ్ళేటప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఒక పర్వతంగా ఉండేదన్నమాట. ఆ పర్వతం మీదుగా నుంచి మనకు రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించుకొని వెళ్తుంటే జటాయువు అడ్డగించుకున్నదనమాట. రావణాసురుడితో యుద్ధం చేసింది. జటాయు యుద్ధం చేసినప్పుడు ఆ జటాయువు 2 రెక్కలు కూడా కట్ చేసేసి రావణాసురుడు 2 రెక్కల్ని తెంపేసి ఇక్కడ జటాయుని చంపేస్తాడు. చంపిన తర్వాత సీతమ్మని తీసుకొని తను వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలంలో శ్రీరాముల వారు సీతమ్మ వారిని వెతుక్కుంటూ మళ్ళీ ఇదే ప్లేస్ నుంచి వెళ్తారనమాట. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జటాయువు చనిపోయి ఇక్కడే పడి ఉంటుంది. అయితే పక్కన వాళ్ళు అందరి ద్వారా కూడా జటాయువు ఎలా చనిపోయింది ఏంటి అనేది సందర్భం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఏం చేస్తారంటే జటాయువు దగ్గరికి వెళ్ళి, మృతదేహం దగ్గరికి వెళ్ళి లేప్ పక్షి అని పిలిచి తనకు ముక్తినివ్వడానికి అనేసి పక్షిని లేపడం జరుగుతుంది. అది ఒక కథనం. అది లేప్ పక్షి కాస్త జటాయువు బ్రతికి మళ్ళీ ముక్తి పొందుతుంది. అలా లేపాక్షి అనే పేరు వచ్చిందనేసి ఒక కథనము. తర్వాత ఇంకొక కథనం కూడా ఉంది దీనికి. ఏంటంటే ఇదంతా విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే టైంలో విజయనగర సామ్రాజ్యంలో ఇక్కడ ఒక రాజు ఉంటాడనమాట. ఆ మహారాజు దగ్గర ఒక కోశాధికారి ఉంటాడు. అయితే ఆ కోశాధికారి ఏం చేస్తాడంటే ఆ మహారాజుకు తెలియకుండా ఈ దేవాలయం కట్టిస్తాడు. ఈ దేవాలయం కట్టించిన తర్వాత మన కళ్యాణ మండపం కూడా, ఈ దేవాలయం పూర్తవుతుంది. తర్వాత కళ్యాణ మండపం కూడా కడుతుంటారు అనమాట. కట్టేటప్పుడు అతని పక్కనున్న అనుచరులు ఈ విషయము, ఈ కోశాధికారి ఇక్కడ టెంపుల్ కట్టేశారు, ఇదంతా నిర్మాణంలో ఉంది అనేసి రాజుకి వాళ్ళు చేరవేస్తారు. అయితే ఆ కోశాధికారి ఏమనుకుంటాడంటే ఎక్కడ వచ్చి రాజు నన్ను చంపేస్తాడో అని భయంతో
తనకు తానే శిక్ష వేసుకోవాలి. ఆ రాజు శిక్ష వేయడం ఏంటి, నాకు నేనే శిక్ష వేసుకుంటాను అనేసి 2 కళ్ళని తీసి ఈ దేవాలయంలో కళ్యాణ మంటపంలోని దక్షిణం వైపు ఉన్న గోడకి 2 కళ్ళని పీకేసి అలా గోడ మీద విసిరేస్తారంట. అంటే అలా కళ్ళు పోవడం వల్ల అక్షి అంటే కళ్ళు అనమాట, అక్షి అవుతాడు. అలా కూడా లోపాక్షి అది కాస్త కాలక్రమేణా లేపాక్షిగా మారిందనేసి ఇది కూడా ఒక కథనం. అంటే ఈ 2 కథల్లో ఏది నిజము ఏది అబద్ధం అనేది నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిన కథనాలు మాత్రం 2 ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం అలాంటి ఒక మహిమాన్వితమైన ఒక ప్రదేశంలో అయితే ఉన్నాము. మిగతా వివరాలన్నీ నేను తర్వాత మనం దాంట్లో చెప్తాను, ఓకేనా. ఈ లేపాక్షి కూడా దండకారణ్యంలోనిది అనమాట. అయితే ఇక్కడ జటాయువు కూడా పడి ఉండేనని శ్రీరాముడు అతన్ని లేపక్షి అని సంబోధించారని, అందుచేతనే దీనికి లేపాక్షి అనే పేరు వచ్చిందని కొంతమంది అంటారు. ఇది నమ్మదగిందా కాదా అనేది మనకైతే తెలీదు. శ్రీరాముడు కిష్కిందకు రాకముందు జటాయు సంస్కారం జరిగింది. శ్రీరాముడు ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చాడని కొందరు అంటారు. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో అతి పెద్ద ఏకశిలా నంది విగ్రహం టీవీగా కూర్చున్న భంగిమలో ఉంటుందన్నమాట. ఇక్కడ 200 మీటర్ల దూరంలో మధ్యయుగ నాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం కూడా ఉంది. ఇక్కడ దాదాపు 30 అడుగుల ఎత్తున పాము దాన్ని చుట్టుకొని ఉన్నట్టుగా ఒక శివలింగం 6 బయటే ఉంటుందన్నమాట. అంత చక్కటి శిల్ప చాతుర్యంతో కూడిన స్తంభాలు, మంటపాలు, అనేక శివలింగాలతో కూడిన ఈ గుడిలో ఇప్పటికీ కూడా పూజలు జరుగుతూనే ఉంటాయి. ఈ దేవాలయం పెద్ద ఆవరణ కలిగి మధ్యస్థంగా గుడితో చాలా సుందరంగా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఆ కళ్యాణ మండపం, ఇది చూస్తున్నారు కదా. ఈ కళ్యాణ మండపం సగం కట్టేసి అలాగే ఆగిపోయింది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా నేను, అయితే అది కోశాధికారి సగంలోనే ఆపేశారనమాట. ఇప్పటి వరకు దీనికి సంపూర్ణంగా కూడా ఇది కంప్లీట్ కాలేదు. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది ఇలాగే ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నదే ఇది కళ్యాణ మండపం అనమాట. అసంపూర్ణంగా మిగిలిన కళ్యాణ మండపం ఇది. ఇక్కడ వీరభద్రుని ఆలయాన్ని 15-16వ శతాబ్ది మధ్యకాలంలో విజయనగర ప్రభు అచ్యుత రాయల కాలంలో పెనుగొండ సంస్థానంలో కోశాధికారిగా ఉన్న విరూపణ కట్టించాడు అనేది ఒక ప్రతీతి. ఇతడు రాజధనం వెచ్చించి రామదాసుకు చాలా ముందే ఈ వీరభద్రాలయం అనేది కట్టించాడు. అచ్యుతరాయలు విజయనగరానికి రమ్మని తాకీదు పంపిస్తే రాజు విధించే శిక్ష తానే వేసుకోవాలని తనకు తానే కళ్ళు తీయించుకున్నాడట. ఆలయ నిర్మాణం 1/3 వంతు ఆగిపోవడం అనేది ఇందువల్లనే అని కూడా ఒక కథ చెప్తారు ఇక్కడ. అయితే ఈ ఆలయ నిర్మాణం జరగడానికి ముందు ఈ స్థలం కూర్మశైలం అనే ఒక పేరు గల ఒక కొండగా ఉండేది. ఈ కొండపైనే విరూపణ పెనుకొండ ప్రభుల ధనంతో 7 ప్రాకారాలు గల ఆలయం కట్టించగా ఇప్పుడు మిగిలి ఉన్న 3 ప్రాకారాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 4 ప్రాకారాలు కూడా కాలగర్భంలో కలిసిపోయావని అంటారు. ప్రాకారం గోడలు చాలా ఎత్తైనవి. గోడలపైన బండలపైన కన్నడ భాషలో శాసనాలు ఉన్నాయి. ఈ శాసనాల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానం చేసిన దాతల గురించిన వివరాలు కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఇందాక మనం చూసిన గుడి ఇదే, కాకపోతే లోపల మనకు వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కాబట్టి తీయలేకపోయాం ఫ్రెండ్స్. అయితే లోపల మనకు శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం ఒకటి ఉంది. తర్వాత హనుమంతుల వారు ప్రతిష్ఠించిన హనుమలింగం ఒకటి ఉందన్నమాట. ఆ 2 కూడా మనకు త్రేతాయుగంలో వారి చేత ప్రతిష్ఠింపబడిన 2 లింగాలు ఉన్నాయి దీంట్లో. అయితే అది మాత్రం నేను మీకు చూపించలేకపోయాను, ఎందుకంటే లోపల అనుమతి లేదు కాబట్టి. ఇప్పుడు మనకి ఎంత వీలైతే నేను అంతవరకు వీడియో తీస్తున్నాను. ఇది మాత్రం కళ్యాణ మంటపం, అసంపూర్ణంగా మిగిలిన కళ్యాణ మంటపం అన్నమాట. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ మూల విరాట్టు శ్రీ వీరభద్రస్వామి. గుడి లోపల ఒక స్తంభానికి దుర్గాదేవి విగ్రహం ఉంది. మామూలుగా దేవుడు మనకు గుడి బయట నుంచే కనిపిస్తాడు, కానీ వీరభద్రస్వామి ఉగ్రుడు కాబట్టి అతని చూపులు నేరుగా ఊరి మీద పడకూడదు అని గుడి ద్వారం కొంచెం పక్కకు ఉంటుంది. గుడిలోని పైకప్పు కలంకారీ చిత్రాలతో చాలా అందంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. ఈ గుడికి ముఖ్య ఆకర్షణ వేలాడే స్తంభం. ఈ స్తంభం కింద నుంచి మనం ఒక తువాలుని కానీ ఒక క్లాత్ ఏదైనా ఒక వస్త్రాన్ని కానీ అతి సులువుగా మనము దీని కింద నుంచి తీయవచ్చు. ఇది అప్పటి శిల్పుల కళా చాతుర్యానికి ఒక మచ్చుతునకనే చెప్పుకోవచ్చు.
లేపాక్షి ఆలయంలో నాగలింగం మరొక గంభీరమైన శిల్పం. గర్భగుడి వెనుక ఉన్న లింగం మీద 7 పడగల నాగం లేచి ఉంటుంది. దీనికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఆ కథ ఏంటంటే, ఒక యువ శిల్పి ఆకలితో ఉన్నాడు మరియు ప్రస్తుతం ఉన్న శివలింగానికి ఎదురుగా ఉన్న వంటగదిలో పనిచేస్తున్న తన తల్లిని భోజనం ఎప్పుడు సిద్ధం చేస్తారు అని అడిగాడు. కనీసం 1 గంట అయినా సమయం పడుతుందని ఆవిడ సమాధానం ఇచ్చింది. అయితే కాలక్రమేణా ఈ శిల్పి నాగలింగాన్ని కేవలం 1 గంటలో నిర్మించాడు. వంటగదిలోంచి బయటకు వచ్చిన తల్లి ఆ నాగలింగాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఆమె దృష్టి కారణంగా శిల్పం 3 పగుళ్ళు ఏర్పడింది. అందువల్ల ఈ లింగానికి అధికారిక పూజలు చెయ్యరన్నమాట. లింగం 7 మఠాల ఫలకంతో ఉంటుంది. ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, మహేశ్వరి, బ్రాహ్మి, వారాహి మరియు చాముండి, ఈ 7 మఠాలకు పూజలు జరుగుతాయి. శివలింగం చుట్టూ 3 చుట్టలు, తర్వాత 7 ముళ్ళ నాగ ప్రభావాలతో అలంకరించబడి ఉంటుంది. 7 ముఖాల నాగలింగం నాగలోకంలోని 7 గొప్ప రాజులు అంటే సర్పరాజుల్ని సూచిస్తుంది. వారి పేర్లు వాసుకి, తక్షక, కర్కోటక, పద్మ, మహాపద్మ, శంఖపాల మరియు కులిక. ఈ ఆలయంలో ఇది అతి విశిష్టమైన నాగలింగం శిల్పానికి కూడా చుట్టుపక్కల కూడా అనేక విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఇది మాత్రం నిజంగా చాలా అత్యద్భుతమైన శిల్పకళా నైపుణ్యంగా మనం చెప్పుకోవచ్చు. కూడా వరుసగా చూడండి, 1, 2, 3 ప్లేట్లు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ అక్కడక్కడ ఉంటాయి అన్నమాట.